ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను నాటుకోడి కూర ఎలా చేయాలి అనేది చెప్తాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో నోట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం అయితే ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము ఈ చికెన్ పీసెస్ అనేది ఇలా చిన్న చిన్న సైజెస్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. అండ్ చేసేసుకున్న తర్వాత మన ఉప్పు ఇంకా సాల్ట్ ఇంకా లెమన్తో క్లీన్గా ఇలా కడిగేసుకొని అండ్ ఆయిల్ మళ్ళీ ఉప్పు అండ్ దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ వరకు కలిపేసుకొని. సో ఇప్పుడు మనకు కర్రీ చేయడానికి ఒక చిన్న సైజ్ అంతా ఆనియన్స్ ఈ సైజులో కట్ చేసుకొని అండ్ టమాటోస్ ఒక చిన్న సైజ్ 2 ఇలా కట్ చేసుకోండి. అండ్ 3 లేదా 2 or 3 పీసెస్ ఇలా పీసెస్గా ఇట్లా పచ్చిమిర్చి కట్ చేసుకొని కొత్తిమీర ఇంకా పుదీనా. సో ఈ ఐటమ్స్ అయితే మనం కర్రీ చేయడానికి కావాలి. సో ఇవన్నీ నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మనం రైస్లో కుక్కర్ పెట్టుకొని అండ్ కొంచెం ఆయిల్ ఒక 1.5 ఆయిల్ వేసేసి అండ్ అందులో వచ్చేసి మన బిర్యానీ ఆకు అండ్ ఈ ఆవాలు అండ్ చెక్క లవంగ సాజీరా ఇవన్నీ వేసేసి మనం కొంచెం లైట్గా బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ దాని తర్వాత ఇందులోనే కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసేసి అండ్ ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇది కలిపేసుకున్న తర్వాత అండ్ మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసేసి బాగా కలుపుకొని తర్వాత ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న చికెన్ అది కూడా వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఒక 3 to 4 minutes నార్మల్గా విజిల్ లేకుండా కుక్కర్ మూత ఇలా పెట్టేసి మళ్ళీ తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో నార్మల్గా మనకు కొంచెం చికెన్ మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఒక 2 to 3 minutes ఒక 2-3 టైమ్స్ అలాగ మనం మూత పెట్టేసి తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటోస్ అనేసి ఇది వేసేసేయాలి. ఇందులో వేసేసి ఇది మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. సో ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం మంచిగా అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకొని మళ్ళీ మనం సేమ్ ఎలాగైతే మనం కుక్కర్ మూత ఇందాక పెట్టుకున్నామో విజిల్ లేకుండా అలాగే కుక్కర్ మూత కూడా ఇక్కడ పెట్టేసుకొని విజిల్ లేకుండా ఒక 2 to 3 minutes పెట్టేసేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ తర్వాత కుక్కర్ మూత అనేది తీసేసి మొత్తం ఇందులో కొంచెం మన కర్రీకి తగినంత కారం వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో కారం తగినంత కూరకు తగినంత కారం వేసుకొని మొత్తం కలిపేసుకొని అండ్ అంత కూరకి అంత కారం పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం ఒక హాఫ్ గ్లాస్ లేదా ఒక 500 ml వరకు వాటర్ అనేది మనం ఇలా యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ యాడ్ చేసుకున్న వాటర్ మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ మనం మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 6 లేదా 5 విజిల్స్ తర్వాత కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా దగ్గరకు అవుతుంది కదా కర్రీ, అప్పుడు ఆయిల్ మనకు పైన వస్తున్నప్పుడు మనం గరం మసాలా ఇంకా ధనియాల పొడి 2 వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అండ్ లాస్ట్ మనం పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా 2 వేసేసి మనం ఇలా గార్నిష్ లాగా చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే మన కర్రీ అనేది ఇలా రెడీగా అయింది. చూస్తే మీకు అర్థమవుతుంది. సో పీస్ అనేది ఎంత మెత్తగా ఉందో మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.